హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ అదర్ ఇండెక్సెస్ కూడా. అండ్ దాంతోపాటు బిట్ కాయిన్ కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఫస్ట్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఎవ్రీ సండే మనము వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి సండే వీడియో కొద్దిగా డీటెయిల్గా ఉంటుంది అండ్ వీడియో కొద్దిగా లెంత్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు లైక్ అయితే కొట్టేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేసేయండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇది నేను నిఫ్టీ 5 minutes చార్ట్ పెట్టాను. సో నిన్న ఈ లెవెల్స్లో నేను టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేశాను, ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి నిఫ్టీ అప్ సైడ్ పాసిబుల్ ఉందని చెప్పి. సో డే హైస్ వరకు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ అప్డేట్ చేసినక్కడ నుంచి మనము చార్ట్ని మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 100 points అప్ సైడ్ వెళ్ళింది. సో రేపు మార్కెట్ కనుక, సో ఫస్ట్ 5 minutesలో చెప్పేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఈ పాయింట్లో 23,450 అండ్ ఈ డౌన్లో 23,350 యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్. సో మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్లో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ రేపటికి, ఓకేనా. సో 23,350 లెవెల్ సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోకుండా ఇక్కడ నుంచి ఫెయిల్ అయింది అనుకోండి, దెన్ అప్పుడు మీరు పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఈ హై ఏదైతే ఉందో 23,560 ఆర్ దాని లెవెల్ పైకి వెళ్తే మార్కెట్ కొద్ది ఇంకా అప్ సైడ్ ఈ హైస్ని టెస్ట్ చేయొచ్చు, ఓకే. సో నిన్ననే మార్కెట్లో మూమెంటం ఉంటే కనుక ఈ లెవెల్స్ అయితే డెఫినెట్లీ టెస్ట్ చేయడానికి వెళ్తుండే. సో మార్కెట్ 23,600 లెవెల్ వరకు అయితే మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉండే. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మనం క్యాప్చర్ చేసినా సరే మీరు ఇక్కడ నుంచి 100 pointsలో అట్లీస్ట్ 30 points క్యాప్చర్ చేసినా మోర్ దెన్ ఎనఫ్ నిఫ్టీలో. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ ఫర్దర్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే 5 minutes టైం ఫ్రేమ్లో చూసాం. సో ఇప్పుడు నేను వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్తాను డైరెక్ట్గా. సో వీక్లీ టైం ఫ్రేమ్లో సో లాస్ట్ 2 weeks ఏదైతే ఉందో, సో హైస్ అండ్ లోస్ కానీ, సో ఇక్కడ మనకి చూసినట్టయితే లాస్ట్ 2 weeks బాడీని కంప్లీట్లీ ఆక్యుపై చేసింది. ఇక్కడ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్లో ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేస్తో అదొక రివర్సల్ సైన్ అనమాట. సో అది ఇక్కడ మనకి కనిపిస్తుంది. బట్ నెక్స్ట్ కమింగ్ డేస్లో దీనికి ఒక కన్ఫర్మేషన్ కూడా కావాలి. నెక్స్ట్ వీక్లీ క్యాండిల్సే కన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడనే మార్కెట్ కొద్దిగా స్టేబుల్ ఉండి ఈ హైస్ని కనుక బ్రేక్ చేస్తే అప్పుడు ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది వీక్లీ టైం ఫ్రేమ్లో. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక రివర్సల్ సైన్ అయితే కనిపిస్తుంది, బులిష్ సైన్ అయితే కనిపిస్తుంది, బులిష్ రివర్సల్ సైన్ అయితే మనకి కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుందాం వీక్లీ టైం ఫ్రేమ్. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా వీక్లీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ వీక్ ఏదైతే హైస్ అండ్ లోస్ ఉన్నాయో కంప్లీట్లీ ఇక్కడ మీరు హైస్ అండ్ లోస్ బాడీ కంప్లీట్లీ కూడా ఆక్యుపై చేసి కనిపిస్తుంది. బట్ కన్ఫర్మేషన్ ఇంకా కావాలి. ఈ లెవెల్స్ పైకి వెళ్తే ఇంకా ఫర్దర్ స్ట్రాంగ్లీ కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడైతే మనకి వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే ఒక బుల్లిష్ రివర్సల్ సైన్ కనిపిస్తుంది నిఫ్టీ 50లో, బ్యాంక్ నిఫ్టీలో అండ్ యాజ్ వెల్ యాజ్ సెన్సెక్స్లో కూడా అంతే, ఓకేనా. సో ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో సో లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే లాస్ట్ వీడియో ఇక్కడ క్లియర్లీ చెప్పాను బుల్స్ ఆర్ బ్యాక్ అని చెప్పి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో మనం అనాలిసిస్ చేసాం 23,300 కింద ఉండే అప్పుడు సో మార్కెట్ అనేది. సో ఇక్కడ నుంచి మార్కెట్లో ఈ ఏదైతే ఛానల్ ఉందో ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, అప్ సైడ్ పాసిబిలిటీ ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్స్ కూడా అప్ సైడ్ ఉన్నాయని చెప్పి క్లియర్లీ మెన్షన్ చేశాను నేను. సో ఇక్కడ నుంచి మార్కెట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 23,600 వరకు వెళ్ళింది. బట్ ఈ క్యాండిల్ ఇదైతే ఇంపార్టెంట్ క్యాండిల్, ఇది వచ్చేసి నిన్న మనకి బడ్జెట్ క్యాండిల్, చాలా వాలటిలిటీ ఉండే. అండ్ ఇక్కడ మనకు ఒక రివర్సల్ సైన్ కనిపిస్తూ ఉంది సో నిఫ్టీలో. సో సింపుల్ అనాలిసిస్ చేసుకోవచ్చు ఇలాంటి రివర్సల్ క్యాండిల్స్లో. ఆల్మోస్ట్ ఆల్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది. అంటే 23,300 350 అనేది సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది నిఫ్టీ. సో ఇక్కడ ఏదైతే హైస్ ఉన్నాయో 23,600 ఆర్ 630 అబోవ్ స్లైట్లీ, సో ఇది రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 23,350 ఆర్ 300, ఆల్మోస్ట్ ఆల్ 300 points రేంజ్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ మధ్యలో ఉంటే కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ సింపుల్ అనాలిసిస్, సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు సి సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు, రెసిస్టెన్స్ దగ్గర వచ్చినప్పుడు పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ కనుక అప్ సైడ్లో అంటే ఏదైతే 5 minutes టైం ఫ్రేమ్లో నేను చెప్పానో సో అది ఫాలో అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే అప్ సైడ్లో ఈ డైలీ టైం ఫ్రేమ్లో 23,600 బ్రేక్ చేసింది
అనుకోండి, ఏదైతే ఈ ట్రెండ్ ఉందో ఆల్మోస్ట్ ఆల్ 6 days ఏదైతే ట్రెండ్ ఉందో ట్రెండ్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో కంటిన్యూషన్ అవ్వకుండా మార్కెట్ అనేది ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి 23,350 కానీ 300 కానీ, అండ్ ఇక్కడ ఏదైతే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అయితే సపోర్ట్ తీసుకోవడానికి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసిన లెవెల్ ఉందో, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేసిన లెవెల్ ఉందో, సో ఈ లెవెల్స్ బ్రేక్ అవుతాయి కాబట్టి దీని కింద స్ట్రాంగ్లీ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. 23,300 కింద. అదర్వైజ్ మార్కెట్ అనేది అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో ఈ రివర్సల్ పైన మార్కెట్లో ఫర్దర్ కంటిన్యూషన్ అవ్వచ్చు, అంటే ఏదైతే హైస్ ఉన్నాయో దానిపైన ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సింప్లీ అనాలిసిస్ ఫాలో అవ్వండి. 5 minutes టైం ఫ్రేమ్లో ఏదైతే నేను చెప్పానో అది ఫాలో అవ్వచ్చు. సో మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో 23,350 అండ్ 300 లెవెల్, ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ బ్రేక్ కానంత వరకు మనం బుల్లిష్ సైడ్ వ్యూ ఉండొచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ మనం బేరిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు PE సైడ్లో. అండ్ అప్ సైడ్లో ఒకవేళ ఇది హైస్ బ్రేక్ చేసేసింది అనుకోండి, ఇంకా ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రేపు కనుక 23,500 పైన ఉంటే మనం CE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 23,350 ఆర్ 300 కింద ఉందనుకోండి బేరిష్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్కి వద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసాం కాబట్టి, సో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ కూడా ఒక రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది, డోజీ క్యాండిల్, ఈవెంట్ క్యాండిల్. సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఉంది 49,500. సో ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది మీకు, డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. అండ్ స్లైట్లీ మార్కెట్ అనేది కంటిన్యూస్లీ చూసినట్టయితే హయ్యర్ హైస్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే లో ఉందో, సో బడ్జెట్ క్యాండిల్ అండ్ ప్రీవియస్ ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ 3 days క్యాండిల్స్ చూసినా సరే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. ఓకే. సో ఈ లో చాలా ఇంపార్టెంట్ లో, అరౌండ్ 49,000 లెవెల్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో 49,500 కూడా ఇంపార్టెంట్ లెవెల్. దానిపైన మార్కెట్లో ఏదైతే బడ్జెట్ హై ఉందో 50,000 లెవెల్ రెసిస్టెన్స్. సో ఈ మధ్యలో ఉందనుకోండి మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ టు బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈ మధ్యలో ఉంటే, ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ మధ్యలో ఉంటే 49,000 to 50,000 మధ్యలో ఏదైతే ఈ క్యాండిల్ బిగ్ రేంజ్ ఉందో 1000 points రేంజ్ ఉందో, ఈ 1000 points రేంజ్లో మార్కెట్ సైడ్ వేస్ టు బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం. సో అది వచ్చేసి మనకి 5 minutes టైం ఫ్రేమ్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం బ్యాంక్ నిఫ్టీది. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే సేమ్ కేసు, అండ్ 5 minutes కన్నా 30 minutesకి వెళ్దాం. సో దట్ ఇంకా క్లియర్గా మీకు చార్ట్స్ కనిపిస్తుంది. కొద్దిగా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి వచ్చేసి స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ కనిపిస్తుంది. సో మార్కెట్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ ఇది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది అప్ సైడ్లో. అండ్ ఇది కంటిన్యూషన్ అవ్వాలి అంటే రేపు మార్కెట్ ఒక ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇది అప్ సైడ్లో వెళ్ళి ఈ క్యాండిల్ పైకి మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అంటే 50,000 లెవెల్ పైకి వెళ్తే ఫర్దర్ అప్ సైడ్ పాసిబుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. CE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి టర్న్ అరౌండ్ డౌన్ సైడ్లో రివర్సల్ అయింది అనుకోండి, అరౌండ్ 49,400 కిందికి కానీ, ఆర్ఎల్స్ మార్కెట్ అనేది 49,400 కానీ దాని కిందికి వచ్చింది అనుకోండి, కొద్దిగా మార్కెట్లో స్లైట్లీ డౌన్ సైడ్ రావచ్చు. బట్ ఈ లెవెల్స్ బ్రేక్ కానంత వరకు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే 49,000 లెవెల్ బ్రేక్ కానంత వరకు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయలేం స్ట్రాంగ్లీ. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే అప్పుడు మనం PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఈ మధ్యలో ఉంటే కొద్దిగా అవాయిడ్ చేయండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఏదైతే స్టాప్ లాస్ హంట్ అయిన క్యాండిల్ హై ఉందో, సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ మార్కెట్ ఈ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ అప్ సైడ్లో మార్కెట్ 50,000 అండ్ 50,500 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీ బ్యాంక్ నుంచి. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుందాం. సెన్సెక్స్ చార్ట్ అండ్ మనకి నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి సెన్సెక్స్, ఇక్కడ మనకి సేమ్ అదే మీకు ప్యాటర్న్ కనిపిస్తుంది. సేమ్ హైయర్ హైస్ చేస్తూ కంటిన్యూస్లీ 6 days నుంచి కూడా అప్ సైడ్లో ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో సో అది కూడా బ్రేక్ చేసింది. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే. అండ్ కాకపోతే ఇక్కడ మనకు ఒక రివర్సల్ సైన్ ఉంది కాబట్టి హైస్ అండ్ లోస్ చాలా ఇంపార్టెంట్. 77,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో 78,000 లెవెల్ రెసిస్టెన్స్. ఇక్కడ కూడా 1000 points ఒక రేంజ్ ఉంది. మార్కెట్ ఒకవేళ 77,000 కిందికి వచ్చేసింది అనుకోండి, డౌన్ సైడ్ PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్పర్ సైడ్లో 78,000 పైన ఉంటే CE
ఈ సైడ్లో ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఏదైతే ప్రీవియస్లీ 6 days నుంచి అయ్యే రైజ్ సో మార్కెట్ ట్రెండ్ అప్ సైడ్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యలో ఉంటే కొద్దిగా సైడ్ వేస్ టు బులిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో సెన్సెక్స్లో అండ్ సెన్సెక్స్ వచ్చేసి ఇక్కడ నేను సెన్సెక్స్ కూడా 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో ఈ 5 minutes టైం ఫ్రేమ్లో సేమ్ అనాలిసిస్ నిఫ్టీ లాగానే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి బాటమ్ క్రియేట్ చేసింది ఆల్మోస్ట్ 3 weeks ఏదైతే లో ఉందో అది ఈక్వల్ ఉంది 77,000. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఈ ప్లేస్లో చాలా టైం స్పెండ్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి ఏదైతే మార్కెట్ ఒక హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది. కాకపోతే ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే రేంజ్లో మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఉంది. సో రేపు మార్కెట్ కనుక ఇక్కడ ఏదైతే హై ఉందో ఆల్మోస్ట్ ఇక్కడ డ్రా కూడా చేసి చూపిస్తాను సెన్సెక్స్ సో లెవెల్స్ మీకు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లెవెల్. సో ఇక్కడ మీరు 77,750 లెవెల్ దానిపైన మార్కెట్ ఉందనుకోండి. మార్కెట్ ఇక్కడ స్లైట్లీ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే కనుక సో ఈ రెసిస్టెన్స్ పాయింట్స్ లెవెల్ మార్కెట్ కనుక అప్ సైడ్లో ఉంటే ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్స్ని అయితే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ రివర్సల్ అయితే ఫస్ట్ కన్ఫర్మేషన్ 77,400 ఆర్ 77,300 ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అండ్ స్ట్రాంగ్లీ బేరిష్ అప్పుడు ప్లాన్ చేయండి అంటే 77,000 కింద. ఇక్కడ నుంచి కొద్దిగా బేరిష్ రావచ్చు మార్కెట్, కాకపోతే ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వెళ్తేనే స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వచ్చు పీ సైడ్లో. ఓకే 77,000 లెవెల్స్ కిందికి వస్తే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ ఒకవేళ 77,750 పైన ఉంటే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. క్వాంటిటీ తక్కువ పెట్టండి. ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్. ఓకేనా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. వీక్లీ డైలీ అండ్ ఏదైతే చిన్న టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి మనకి 23,500 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ 1,02,000 ఓఏ ఉంది. అండ్ ఇక్కడ మనకి పుట్ సైడ్ 71,000 ఉంది. సో ఇక్కడ మనకి కాల్ సైడ్ ఎక్కువగా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత మనం చూసినట్టయితే 23,800 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇంకా డౌన్ సైడ్లో చూస్తే కనుక ఇక్కడ మనకి 23,200 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ 23,400 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను నేను. టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అవుతుంటే క్లియర్లీ తెలుసు. ఫ్రైడే రోజు ఏదైతే మార్కెట్ క్లోజింగ్ ఉందో అది డేటా ఇక్కడ షేర్ చేశాను. సో నిన్న మనకి ట్రేడింగ్ ఉండే కాబట్టి నిన్ననే షేర్ చేస్తాను. డౌ జోన్స్ వచ్చేసి మనకి 300 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. S&P 500 30 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ వచ్చేసి 58 పాయింట్స్. యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు పాజిటివ్ ఉండే. ఇప్పుడు మనం నెక్స్ట్ బిట్ కాయిన్ అనాలిసిస్ చేద్దాం. సో బిట్ కాయిన్లో కూడా వీక్లీ అనాలిసిస్ తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం బిట్ కాయిన్ వీక్లీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి స్టిల్ ఇంకా కూడా సైడ్ వేస్లో ఉంది. ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది బిట్ కాయిన్ వచ్చేసి. అండ్ $1,07,000 టు డౌన్ సైడ్ వచ్చేసి $97. ఇది మనకి $97,000 మధ్యలోనే కంటిన్యూస్లీ ఉంది. సో ఇంకా టైం ఫ్రేమ్ చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం బిట్ కాయిన్లో. సో బిట్ కాయిన్లో వచ్చేసి మనం డైలీ టైం ఫ్రేమ్లో కనుక చూస్తే సో ఏదైతే మనం ట్రెండ్లని ఇక్కడ డ్రా చేసి పెట్టామో ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్టయితే ఆ పాయింట్లో అంటే ఇక్కడ నుంచి మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అని మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో కూడా. $1,07,000కి దగ్గరలో నుంచి మార్కెట్లో రిజెక్షన్ కనిపిస్తుంది. 3 days నుంచి కూడా మార్కెట్ ఇక్కడ మనకి డౌన్ సైడ్లో కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే లో ఉందో 97,500 లెవెల్ మేబీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరికి రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అప్ సైడ్లోకి. ఓకేనా. సో ఈ లెవెల్స్ ఈ పాయింట్ నుంచి దగ్గర మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ ఫ్యూచర్స్లో చేయాలంటే ఇక్కడ మీరు లాంగ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయింది అనుకోండి దెన్ స్ట్రాంగ్లీ బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ 90,000 92,000 లెవెల్ వరకు బిట్ కాయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇథేరియంని కూడా అనాలిసిస్ చేద్దాం. సో ఇథేరియం డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇథేరియంలో స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది ఒక బేరిష్ స్ట్రక్చరే ఉంది. అండ్ ఇక్కడ మీరు అప్పర్ సైడ్ నుంచి చూస్తే ఒక బేరిష్ స్ట్రక్చర్ ఉంది. ఏదైతే అప్పర్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ కంటిన్యూస్లీ రెస్పెక్ట్ చేస్తూ వస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఏదైతే ఇక్కడ 2,900 లెవెల్ ఉందో ఆర్ 3,000 లెవెల్ ఉందో మార్కెట్ ఈ లెవెల్స్ వరకు దగ్గర రావచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ వరకు వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పాయింట్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ ఇక్కడ నుంచి ఒక వెజ్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది, ఫాలింగ్ వెజ్. అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్లో కనుక ఈ ప్యాటర్న్ బ్రేక్ అయింది అనుకోండి ఫర్దర్ స్ట్రాంగ్లీ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇథేరియంలో. ఓకేనా. సో ఇదే విధంగా మీకు డెల్టా డాట్ ఎక్స్చేంజ్ గురించి
ఆల్రెడీ చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తూనే ఉన్నాను ప్రతిరోజు డైలీ వీడియోస్లో. సో డెల్టా డాట్ ఎక్స్చేంజ్ అనేది మనకి క్రిప్టోస్ రిగార్డింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవచ్చు దీంట్లో. సో స్టిల్ ఇంకా కూడా మీకు అకౌంట్ లేకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి చేయొచ్చు. దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు అండ్ విత్ లెవరేజ్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ 200% దగ్గర లెవరేజ్ దగ్గర మనకి ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తారు. అండ్ అదేవిధంగా ఆప్షన్స్లో కూడా మనకి లెవరేజ్ దొరుకుతుంది. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో ఎవ్రీ డే ఎక్స్పైరీ ఉంటుంది. సో మన మార్కెట్స్లో మీకు తెలుసు ఎవ్రీడే ఎక్స్పైరీస్ లేవు ఇప్పుడు. సో ఓన్లీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఉంది. బట్ బిట్ కాయిన్లో మనకి ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. సో ఎక్స్పైరీ డే బెనిఫిట్ మనకి ఇక్కడ చేసుకోవచ్చు బిట్ కాయిన్లో. సో డెల్టా డాట్ ఎక్స్చేంజ్ ఇండియా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ ఇంకొకటి దీని రిగార్డింగ్ ఈ వీక్లో నేను స్ట్రాటజీ అండ్ ఓవరాల్గా ఏదైతే ఉందో అది కూడా చెప్తాను. ప్రీవియస్లీ కూడా డెల్టా డాట్ ఎక్స్చేంజ్ పైన నేను ప్లేలిస్ట్లోకి వెళ్ళారనుకోండి డెల్టా డాట్ ఎక్స్చేంజ్ రిగార్డింగ్ ఓవర్వ్యూ చేశాను గ్లోబల్ వెబ్సైట్ పైన. అండ్ అదేవిధంగా అక్కడ కూడా స్ట్రాటజీస్ అనేది షేర్ చేశాను అండ్ ఆప్షన్ సెల్లింగ్ ఆప్షన్ బయింగ్ రిగార్డింగ్. సో ఈ ప్లాట్ఫామ్లో చేయలేదు కాబట్టి ఈ ప్లాట్ఫామ్లో కూడా చేద్దాం. ఓకేనా? సో కమెంట్ చేయండి మీకు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కనుక ఇంకా డెల్టా డాట్ ఎక్స్చేంజ్. సో కమెంట్తోనే నాకు అన్ని కమ్యూనికేట్ అవుతుంది. సో మీరు కమెంట్స్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది మీకు ఏం కావాలనో. సో ప్లీజ్ కమెంట్ చేయండి డెల్టా డాట్ ఎక్స్చేంజ్లో మీకు ఏమి కావాలని చెప్తే నేను దానికి రిగార్డింగ్ ఒక ప్రాపర్ వీడియో అనేది తీసేస్తాను. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.